ముందుగా బొజ్జాయిగూడెం సమ్మక్క తల్లికి యావత్ ఆదివాసీ సమాజం తరపున ఆమెకి నమస్కరిస్తూ తల్లికి నమస్కరిస్తూ అదేవిధంగా ఆదివాసీ 9 తెగల జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోని 9 తెగలందరికీ కూడా మరి నమస్కరిస్తూ ఇవాళ చూస్తే గత 50 ఏళ్ళుగా మనకి దక్కాల్సినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి విద్య ఉద్యోగాలు రాజకీయాలు భూములు దోపిడే కాకుండా చివరికి మన సంస్కృతి దోపిడీ కూడా మొదలైపోయింది. ఎక్కడికక్కడ మన యొక్క గద్దెల్ని ఆక్రమించడానికి యొక్క వలస గోరు బంజారాలు గద్దెల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలైన భూములు కూడా మొత్తం కబ్జా చేయటమే కాకుండా మన యొక్క అమాయక ఆదివాసీల్ని వాళ్ళ యొక్క వ్యసనాలని మరి వాటిని గుర్తించి వాళ్ళకి కావాల్సిన డబ్బులు ఇచ్చి వాళ్ళని మత్తులో ఉంచి ఆ భూములన్నీ కూడా కొల్లగొడుతూ చివరికి యొక్క గద్దెలను కూడా స్వాధీనం చేసుకునే దిశగా కలుగుతున్నట్టు ఇప్పటికే అనేక ప్రాంతాలు చూస్తున్నాం మనం. మేడారం దగ్గర కూడా ఈ మధ్య కాలంలో అక్కడ ఒక తండ ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి అమాయక ఆదివాసీల భూములన్నీ కూడా కొల్లగొడుతున్నారు. రెవెన్యూ యంత్రాంగం కూడా మరి వాళ్ళ పేరు మీద పట్టాలు కూడా చేస్తున్నది. అదేవిధంగా ఇక్కడ చూస్తే బొజ్జాయిగూడెం చూస్తే ఈ మధ్యనే చాలామంది ఆదివాసీ రైతులపైన పారిశుద్ధ్య అధికారులు ఒక పక్క దాడులు చేస్తూ భయభ్రాంతికి గురి చేస్తుంటే వాళ్ళు ఏం చేయలేక ఆ భూముల్ని మళ్ళీ ఈ యొక్క లంబడులకే అమ్మేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఏర్పడాయి బొజ్జాయిగూడెంలో. ఇక్కడ చూస్తే ఎక్కడి నుంచి వచ్చేటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ఫంక్షన్లు కట్టుకుంటున్నారు. అదేవిధంగా రాబోయే రోజులు ఇంకా ఫంక్షన్లు కట్టడం కోసము ఇక్కడ నుండి అమాయక ఆదివాసీ భూములు కొలగొట్టడం కోసము ఫారెస్ట్ అధికారులు చేతులు కలిపి వాళ్ళని భయభ్రాంతికి గురి చేయడం కూడా మా దృష్టికి వచ్చింది. అట్లనే తొగ్గుడెం సమ్మక్క గద్దెలు కావచ్చు, అదేవిధంగా నమాలపాడు సమ్మక్క గద్దెల చుట్టూ ఉన్న భూములు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆఖరి నల్లమల్ల ప్రాంతంలో కూడా ఎక్కడైతే దేవతా క్షేత్రాలు ఉన్నాయో ఈ క్షేత్రాల చుట్టూ ఉన్నటువంటి భూముల్ని మొత్తం కూడా వలస గోరు బంజారాలు అదేవిధంగా అటవీ శాఖ అధికారులు మొత్తం కూడా కుమ్మక్కైపోయి మొత్తం కూడా ఈ యొక్క భూములను కూడా స్వాధీనం చేసుకోవటము కబ్జా చేయటం అనేది చాలా దురదృష్టకరము. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యపై దృష్టి కేంద్రీకరించి ఈ యొక్క ఆదివాసీ గద్దెలు ఏవైతే సమ్మక్క గద్దెలు కావచ్చు, మరి మిగిలినటువంటి ముత్యాలమ్మ గద్దెలు కావచ్చు, వేరే వేలుపుల గద్దెలు కావచ్చు, అదేవిధంగా నల్లమల్ల ఉన్నటువంటి శైవ క్షేత్రాలు కావచ్చు, ఆంజనేయస్వామి మధ్యమడుగు ఆంజనేయస్వామి గుడి కావచ్చు, ఇట్లా అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రాలని కబ్జా చేసినటువంటి యొక్క వలస గోరుబంజారాలపై తక్షణం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ భూముల్ని ఈ మధ్యకాలంలో ఎక్కడైతే వీరి పేరు మీద భూబదలామి జరిగిందో వాటిని తక్షణమే రెవెన్యూ శాఖ మరి రద్దు చేయాలని చెప్పేసి ముఖ్యంగా మా యొక్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా ఆదివాసీ ఆడబిడ్డ సీతక్క గారు కూడా మరి వీటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత ఒక ఆడబిడ్డగా మీ పైన ఉంది. కాబట్టి మీరు తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ యొక్క ఏవైతే దేవతా క్షేత్రాల్లో గద్దెలు ఉన్నాయో వీటి యొక్క పునరుద్ధరణ కోసం, వీటి అభివృద్ధి కోసం, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసీ భూముల పరిరక్షణ కోసం కూడా మీరు తక్షణమే మరి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఒకవేళ కనుక మరి కాదుకూడదని చెప్పేసి ఈ యొక్క అమాయక ఆదివాసీని తాగిచ్చి వాళ్ళ యొక్క అవసరాలకి డబ్బులు ఇచ్చి భూములు కాజేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క సుప్రీంకోర్టు కేసు అయిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఈ భూములు స్వాధీనం చేసుకున్నారో 1/70 చట్ట ప్రకారము దానికి వ్యతిరేకంగా ఎవరైతే భూములు పొందారో వాళ్ళ నుంచి భూములు కూడా మరి తిరిగి తీసుకోవడానికి కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్ ఆదివాసీ ఉద్యోగులతోటి ఒక జేఏసీ ఏర్పాటు పడుతుంది. కాబట్టి దానికి వెళ్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి బొజ్జాయిగూడెం సమ్మక్క తల్లి యొక్క ఆశీస్సులు తీసుకున్నాము. మరి కొద్దిసేపట్లో మరి పాలవంచ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు తీసుకొని మీటింగ్ కూడా మొదలుపెట్టుకొని ఆ యొక్క ఉద్యమానికి కావాల్సినటువంటి మద్దతు ఉద్యోగస్తులు అంటే ఏ డిపార్ట్మెంట్లో ఏ సంఘంలో ఉన్నా సరే జాతి కోసం మనందరం కూడా ఒక తాటిపై రావాలని చెప్పి ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ఒక సమావేశాన్ని పాలవంచ పెద్దమ్మ తల్లి సాక్షి ఏర్పాటు చేసుకుంది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకొని ఒక చట్టబద్ధ లంబాడి తొలగించే విషయంతో పాటు అదేవిధంగా 1/70 రద్దు చేయడం కోసం ఎవరైతే సుప్రీంకోర్టు పోయినో వారిపైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం దానిపైన మాట్లాడతాం. అదేవిధంగా జీవో3 పునరుద్ధరణ కోసం ఏ విధంగా చేయాలి, అదేవిధంగా పోటీ భూములు మరి ఎక్కడ చూసినా సరే ఫారెస్ట్ అధికారులు కేవలం ఆదివాసీ ఆడబిడ్డలపైనే దాడులు చేస్తుంది తప్ప వేరే వాళ్ళ చేతిలో 100,000 ఎకరాలు ఉన్నాయి. ఒక పక్కన వలస లంబడల చేతిలో 100,000 ఎకరాలు ఉన్నాయి. అదేవిధంగా అక్రమంగా వచ్చేటువంటి గిరిజనుల చేతిలో కూడా 100,000 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ వాళ్ళు జోలికి పోకుండా కేవలం పొట్టకోటు కోసం బతికేటువంటి ఆదివాసీ ఆడబిడ్డలపైన దాడులు చేయడం అనేది చాలా దౌర్భాగ్యం, దురదృష్టకరం. మొన్న ఎవరైతే దాడి చేసి చేతులు పట్టుకొని జాకెట్ చింపి చీల గుంజరో ఆ యొక్క ఫారెస్ట్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాల్సిన బాధ్యత ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మా యొక్క ఆదివాసీ ఆడబిడ్డ సీతక్క గారి పైన, అదేవిధంగా అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ మన పొదం వీర గారి పైన ఉందని తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో ఖచ్చితంగా జాతిని మొత్తం కూడా
చైతన్యం చేసుకొని ఉద్యోగస్తుల మద్దతుతోటి ఖచ్చితంగా అలుపెరగని పోరాటం చేస్తూ 9 డిసెంబర్ నాటికి లక్షలాది మందితోటి మానుకోట గడ్డ మీద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.